ఇక మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ కలెక్టర్ గారు ఇది మీ పనితీరు 6వ టాపిక్ లో మనం చూడబోతున్నాం. జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ పాత్రే చాలా కీలకంగా ఉంటుంది. అధికార యంత్రాంగాన్ని నడిపించడం మాత్రమే కాదు, పరిపాలనని సమర్థవంతంగా నిర్వహించినప్పుడే ఆ జిల్లా రూపురేఖలు మారిపోతాయి. మరి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పనితీరు ఎలా ఉంది? ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు? జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర ఏంటి? ఐఏఎస్ ప్రతీక్ జైన్ వికారాబాద్ జిల్లా పాలనలో కొత్త ఒరవడిని తీసుకొస్తున్నారు. కలెక్టర్ అంటే ఏంటో చూపిస్తూ నిజమైన ప్రజా సేవకుడిగా ప్రజల్లో ముద్ర వేసుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి, భూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం పెంపొందించడంపై ఆయన దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. కలెక్టర్గా ప్రతీక్ జైన్ పనితీరు ఎలా ఉంది? ఓవైపు ప్రజల ఆందోళనలు, మరోవైపు అధికారుల మధ్య సమన్వయ లోపాలను సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తూ ప్రజలకు పాలనను దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్. అధికారులతో పని చేయించటమే కాదు, వారు విధుల్లో నిర్లక్ష్యంగా కనిపిస్తే కఠినంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు కలెక్టర్. సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సుల సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. మండల కార్యాలయాలు, రెవెన్యూ సదస్సులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. వివరాల నమోదులో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడతారు. పాఠశాలల్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేసి మధ్యాహ్న భోజనం పథకంలో ఆహార నాణ్యతను పరిశీలిస్తుంటారు. ప్రభుత్వ బడుల్లో కొనసాగుతున్న పనుల్ని వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ప్రభుత్వ బడుల పునరుద్ధరణ కోసం తన సొంత నిధులు కేటాయించి పాఠశాలలకు రంగులు వేయించడం, మరమ్మతులు చేయించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. సర్కార్ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనలు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆయనకు వ్యతిరేకత ఎదురైనట్లు సమాచారముంది. ముఖ్యంగా ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. లగచర్ల గ్రామంలో రైతులు, గ్రామస్తులు కలెక్టర్ని అడ్డుకున్నారు. ఈ దాడిని కలెక్టర్ ఖండించారు. తాను రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా కొందరు దుండగులు అల్లర్లు సృష్టించారని చెప్తారు. రెవెన్యూ సదస్సులను స్వయంగా సందర్శించి ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో జనం నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? గతంలో వికారాబాద్లో పనిచేసిన కలెక్టర్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ ప్రతీక్ జైన్ దగ్గర అలాంటివేవీ కుదరవనే టాకుంది. అంతేకాదు, నాయకుల ఒత్తిళ్లకు కూడా లొంగకుండా పకడ్బందీగా పాలన సాగిస్తున్నారని చెప్తుంటారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వేగంగా ఫైళ్లను క్లియర్ చేయాలని చెప్తున్నారు. అయితే కొన్ని వివాదాస్పద అంశాలపై ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇక జిల్లాలో పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలనే సూచనలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.